కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి మంజునాథాచార్యులు మాట్లాడుతూ ఆలయ ధర్మకర్త ద్వారంపొడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి వారి ఆధ్వర్యంలో తెల్లవారుజామున కోనేరు గంగాజల తీర్థ బిందె తీసుకొచ్చి స్వామివారికి సుప్రభాతం పంచామృతాలతో అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి రకరకాల పూలతో అలంకరణ, ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకి స్వామివారి దర్శనం కల్పించి నిత్య అన్నదానం చేస్తున్నామని, ఈ రోజు ప్రత్యేక అన్నదానం జరిగిందని, అనంతరం రథంపై పుర వీధుల్లో స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ద్వారంపొడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి వచ్చిన భక్తులందరికీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారపొడి శ్రీ అచ్చిరెడ్డి, రేజటి వెంకట కుర్మ, రంగనాథాచార్యులు, పెద్దబాబు, రేజటి చిన్న వెంకట నరసింహాచార్యులు, చిన్నబాబు, రేజటి వెంకట రామకుమార్ చార్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమద్ గొల్లల మామిడాఢనగిరే మధ్యేభిమానోత్తమే పీఠే రత్నమయే ధనుశరధరం రాజీవనేత్రోజ్వలం సీతాలక్ష్మణ సంయుతం హనుమతా సంసేవ్యమానం ప్రభం భక్తాభీష్టవరప్రదాన్నిరతం కోదండరామం భజే. జై శ్రీరామ్. గొల్లల మామిడాడి క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి యొక్క ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అతి వైభవోపేతముగా ఈరోజు మనం జరిపించుకున్నాం. ముందుగా స్వామివారికి సంబంధించినంత వరకు కూడా సుప్రభాత సేవ 5 గంటలకి సుప్రభాత సేవ ప్రారంభం చేసుకొని స్వామివారికి నిత్యార్చన కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్కడి నుండి స్వామివారికి సంబంధించిన ఏదైతే శ్రీరామ పుష్కరిణి అంటే కోనేరు అని మనకి వాడుకగా చెప్పుకుంటుంటారు అందరూ కూడా, ఆ కోనేటి దగ్గరికి అర్చకులు అలాగే ధర్మకర్తలైనటువంటి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి గారు వారి దంపతులతో ముందుగా తెల్లవారుజామున మనం వెళ్ళి స్వామివారికి తీర్థం బిందుని తీసుకొని ఉత్తర ద్వార దర్శనానికి ప్రమాణమిగా 5:30 ఉత్తర ద్వార దర్శనం చేయడం జరిగింది. తర్వాత ఉత్తర ద్వార దర్శనం స్వామివారికి ధర్మకర్తల చేతుల మీదుగా స్వామివారికి పంచామృత అభిషేకం అలాగే యథావిధిగా అర్చన కార్యక్రమాలు మనం పూర్తి చేసుకొని తర్వాత భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదం అందించాలనే సహృదయంతో ధర్మకర్తలు స్వామివారి ప్రసాదాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నిత్యాన్నదానం ఏదైతే నిర్వహిస్తున్నామో ప్రతిరోజు కూడా, అలాగే ఈరోజు వైభవోపేతముగా స్వామివారి ఉత్సవ కార్యక్రమానికి తగ్గట్టుగా భారీగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా, అలాగే వారి చేతుల మీదే ప్రతి ఒక్క భక్తుడికి కూడా అన్నాన్ని వడ్డించడం అయితేనే ఇవన్నీ కూడా వారి దంపతియుతంగా ప్రారంభం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా అన్నదానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు స్వామివారికి 11:30 అతి వైభవోపేతముగా బాణసంచాతో అలాగే సంగీత వాయిద్యాలతో స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం గ్రామ పురవీధుల్లో స్వామివారు తిరగడం జరుగుతున్నది. ఉత్సవం ఊరేగింపుగా స్వామివారికి నిర్వహించడం జరిగింది. ఇది ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి జరిగిన కార్యక్రమాలు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.